ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నా నమస్కారం. మనం భజగోవిందం 115వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. పునరపి మననం పునరపి జననం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన యొక్క ఎన్నో రకాలటువంటి మనం పనులు చేస్తూ ఉంటాం, కానీ అవి మనం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఏం చేయాలి? కృపయా పారే పాహి మురారి. మురారి అంటే ఎవరు? ఆ మురారి అనే రాక్షసుని చంపినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పాదాలు ఆచరించమని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. కానీ నా ఉద్దేశంలో ఎవరికి ఏది ఇష్టం ఉన్నదో దాన్ని ఆశ్రయించమని నేను కోరుకుంటున్నాను. మన వల్ల కానప్పుడు ఆ పరమేశ్వరుని మనం ఆశ్రయించాలి. నీ కృప వల్ల ధనం రావచ్చు, కనక వస్తు వాహనాలు అన్నీ లభిస్తాయి. కానీ నాకు కావాల్సింది ఏంటి? ఈ ప్రశ్న వేసుకోవాలి. అసలు నాకేం కావాలి? నాకేం కావాలో తెలిసినప్పుడే కదా నువ్వు వెళ్ళి అడిగేది. అసలు నీకేం కావాలో తెలియాలి ముందు. కనక వస్తు వాహనాలు అన్నీ వచ్చినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. అవన్నీ కూడా అశాస్త్రం అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి నీకు కావాల్సింది ఏంటి? ఒక్క జ్ఞానం ఒకటి తప్ప ఇంకోటి నాకు అవసరం లేదు. ఈ ప్రపంచం మొత్తం రాసిస్తాన్నా కూడా నాకు వద్దు. నాకు కావాల్సింది జ్ఞానం. ఎప్పుడైతే ఆ పదం నీకు పడిందో నీ మార్గం కూడా అటు దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉంటావు. ఎవరడి అడిగినా కూడా భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడని ఈ ప్రశ్న పడుతుంది. అసలు నువ్వు నీ ఆలోచనల మొత్తం ప్రతి క్షణం కూడా పరమేశ్వరుని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. ఎందుకని? నా వల్ల నేను సాధించుకోలేను, అది మాత్రం నాకు తెలుసు. తల నరుస్తుందే కానీ తలపులు నరవటం లేదు. తల వస్తుంది అంటే తెల్లగా జుట్టు తయారైపోతుంది, ముగ్గు బుట్టలాగా. ఆ తలపులు ఏ ఆలోచన ఏమాత్రం మారలేదు. కాబట్టి ఏంటి? నీ అనుగ్రహం కావాలి. అది సమర్పణ. ఆ సమర్పణ భావం ఎప్పుడు ఉందో అప్పుడే నీ ఆలోచనలు మార్పు వస్తుంటాయి. శంకరాచార్యులు వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. తండ్రి కోటాను కోట్లు అప్పు చేసినప్పుడు దాన్ని ఏదో విధంగా నువ్వు తీర్చవచ్చు. ఎన్నో బాధలు పడతావు, ఎన్నో ఏ విధంగా చేసినా కూడా దాన్ని నువ్వు తీర్చవచ్చు. నువ్వు మోయలేనంత భారం 100 కిలోలు 150 కిలోలు నెత్తర పెట్టుకుని అది మోయలేనంత భారం అయినా కూడా దాన్ని ఎవరెవరి సహాయంతో మనం తీయవచ్చు. కానీ నీ ఆకలి తీరాలంటే ఎవరు చేయగలరు? నీ ఆకలి తీరాలంటే నువ్వే తినాలి. ఆకలి బాధను వేరేవాడు ఎవరు తీర్చలేరు. జ్ఞానం మాత్రం అలానే, జ్ఞానం మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఒక పరమేశ్వరుడి సద్గురువే. పరమేశ్వరుడు అంటే ఎవరు? ఆయన వచ్చేవాడు. సద్గురువుని ఆశ్రయించినప్పుడే నీకు జ్ఞానం లభిస్తుంది. అంటే ఏంటి? స్వస్వరూప అజ్ఞానం పోతుంది. దేనివల్ల? స్వస్వరూప జ్ఞానం వస్తే స్వస్వరూప అజ్ఞానం పోతుంది. అంటే ఏంటి? స్వస్వరూప అజ్ఞానం అంటే ఏంటి? ఇంతకుముందు ఇవంతా కూడా నా దేహం అనుకుంటున్నావు, కనిపించే అన్నీ కూడా నావనుకుంటున్నావు. ఇవన్నీ కూడా నావి కావాలని తెలుస్తుంది. ఈ దేహంలో జరిగేటువంటి ప్రతి చర్య కూడా నీకు అర్థమవుతుంది. ముందులాగా
జీవించలేవు. ఒక ఆహారం తీసుకుంటున్నావంటే లోపల జరిగే క్రియ అంతా కూడా నీకు అర్థమవుతుంది. ఒక శ్వాస తీసుకుంటున్నావంటే ఆ శ్వాసలో జరిగే క్రియ అంతా కూడా నీకు అర్థమవుతుంది. ఒక దృశ్యాన్ని చూస్తున్నావంటే దానికి ఆధారమైన శక్తి ఏది ఉందో అది నీకు అర్థమవుతుంది. ఒక మంచి మాటలు వింటున్నావంటే చెవి ద్వారా వింటున్నా కూడా చెవి ఒక వస్తువులా కనపడుతుంది తప్ప ఇప్పుడు చెవి అంటే నాది అన్నావు, కానీ ఆ తర్వాత అంతర్భాగం ఉన్నటువంటి ఏది ఉందో అది నీకు అర్థమవుతుంది. ప్రతి క్షణం కూడా పరమేశ్వరుని గురించి నీకు ఆ భావాలన్నీ కదులుతుంటాయి. కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది. నాహంకర్త హరికర్త. ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను అంటున్నావు, నేను డబ్బిచ్చానంటున్నావు, నా వల్ల జరిగిందంటున్నావు. దానివల్ల ప్రయోజనం లేదు. నాహంకర్త, నేను కర్తను కాదు, హరికర్త. ఈ సృష్టికి ఆధారమైన పరమేశ్వరుడు ఎవరున్నారో ఆడు కర్త. అసలు శరీరం అంటే దేనికి వచ్చింది? సుఖదుఖాల భోగాయతనం. సుఖము దుఃఖం అనుభవించడానికి ఈ దేహం వచ్చింది. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. సుఖం కొంతకాలం ఉంటుంది, దుఃఖం ఎక్కువ టైం ఉంటుంది. చూడండి, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, ఈ విధంగా వస్తుంది. దుఃఖం 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 సుఖం, దుఃఖం 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 సుఖం. సుఖం అనేది ఒక క్షణం. ఎప్పుడు బాధలతోనే మనం బాధపడుతూ ఉంటాం. మరి జ్ఞానేంటి? జ్ఞాని కర్తృత్వం లేదు. జ్ఞాని అంటే ఎవరో కాదు, నువ్వు తయారైతే నువ్వు జ్ఞానివి. మనం చెప్పుకుంది అదే కదా. జ్ఞాని ఏ విధంగా ఉన్నాడో ఆ లక్షణాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పటికీ శంకరాచార్యులు వారు ఈ సృష్టిలో ఏది కనిపించినా కూడా పరమేశ్వరుడి భావంతో దర్శించేవారు. అందువల్లనే వారు అద్వైత స్వరూపులు అంటున్నాం మనం. అన్యమైన వస్తువు ఏది కనపడదు. ఏది కనిపించినా కూడా దాంట్లో పరమేశ్వరుని చూస్తూ ఉంటాడు. అలజడి నీకు కలిగించేటువంటిది ఏంటిది? మనస్సు. ఆ మనస్సు శుద్ధి అయితే చాలు నీకు. ఎప్పుడైతే మనస్సు శుద్ధి అయిందో ఇంతకు ముందున్నటువంటి భావాలన్నీ మారిపోతాయి. ఇంకా దానికి ఏదో పని చెప్పాలి ఎప్పుడు కూడా. ఏ పని చెప్తున్నావు నువ్వు? ప్రాపంచికమైన పనులని చెప్తున్నావు ఇంతవరకు. కానీ అలాంటి పనులు కాదు, పరమేశ్వరుని యొక్క పనులు చెప్పాలి. ఇంతకుముందు నేను చేస్తున్నాను అన్నావు, నేను సంపాదించినావు, నా వల్ల జరిగిందంటున్నావు. ఇప్పుడు అది కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నా అనే భావం తీసి నీ అనే భావం పెట్టి చాలు. ఏమి అన్నీ ఉంటాయి. నా ఇల్లు అన్నావు, నా భార్య అన్నావు, నా పిల్లలు అన్నావు, నా బంధువులు అన్నావు, నా డబ్బు అన్నావు, అంతా నా పెట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? అలా తిప్పితే చాలు. నువ్వు నీ దయ వల్ల నేను నిద్రలేచాను, నీ దయ వల్ల సంపాదించాను, నీ దయ వల్ల ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. ప్రతిదీ కూడా నా అనే తీసేసి నీ అని పెడితే చాలు. అందువల్ల దానికి ఒక పని చెప్పాలి. మాట వినని మనసును నియమిస్తేనే మాట వినని మనసును నియమిస్తేనే యోగము. మనసే మనసును నియమించునా, విలపించే శిశువే లాలించునా. మనసే మనసును నియమించునా, విలపించే శిశువే లాలించునా. తిరిగే మనసును తిరగని చూస్తూ సాక్షిగా ఉండిపో. తిరిగే మనసును తిరగని చూస్తూ సాక్షిగా ఉండిపో. తిరుగుతుంది మనస్సు, కుక్కలాగా తిరిగేదా తిరగని. అలా సాక్షిగా చూడు, నీకు అంటావు. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, మనస్సుని ముందు మనం సరైన మార్గంలో పెట్టుకుంటే చాలు. ఇంతకన్నా చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు. మనసును లయం చేసుకోవాలి. అన్ని మనసులు ఒక్క క్షణం కూడా దాన్ని ఆపలేము మనం. ఎన్ని ఆలోచనలు, కోటాను కోట్ల ఆలోచనలు. ఒక ఆలోచనకు సంబంధం లేదు.
అందువల్ల మనసుని సరైన మార్గంలో చెరింపజేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.